దేవుని దృష్టిలో నువ్వు నేను ఎలా ఉన్నావు? శ్రేష్టమైన వారిగా ఉన్నామా? చింతించే వారిగా ఉన్నామా? గొప్పవారిగా ఉన్నామా? అల్ప విశ్వాసుల్లాగా ఉన్నామా? అయితే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు? ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు. దేవుడు మనకు ఈ రోజు ఇచ్చిన వాగ్దానం, చింతింపవద్దు, విచారించవద్దు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. ఆకాశ పక్షుల్ని చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? అంటే దేవుడు ఏమని చెప్తున్నారు? ఆకాశ పక్షులను పోషిస్తున్నాను, అవి కష్టపడవు, విత్తవు, కొయ్యవు, వాటిని పోషిస్తున్నాను కదా, అయితే మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కదా. అసలు సృష్టిని చేసింది దేవుడు దేని కొరకు చేశాడు? మానవుని కొరకు చేశాడు. సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి దేవుడు మానవుని కొరకే సృష్టించాడు. కాబట్టి ఆ సృష్టి మాత్రం బాధపడట్లేదు కానీ సృష్టిని చేసింది మానవుడి కొరకు. అయితే మానవుడు చింతిస్తున్నాడు కానీ సృష్టి మాత్రం చింతించట్లా. ఎందుకు? మానవుడు దేవునికి విధేయుడిగా ఉండలేకపోతున్నాడు. కాబట్టి దేవుడు, మీరు చింతించవద్దు, సమస్తాన్ని మీ కొరకు చేశాను, మీకు సమస్తాన్ని ఇస్తాను, కానీ మీరు చింతిస్తున్నారు, మీరు చింతించవద్దు. అయితే దేవుడు చింతించవద్దు అన్నాడు. మానవుడు చింతించకుండా ఉండాలంటే ఏం చేయాలి? విచారించకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం కంటిన్యూ చేద్దాం. మీలో నెవడు చింతించడం వలన తన ఎత్తు నూరడు ఎక్కువ చేసుకొనగలడా? అంటే చింతించడం వల్ల నువ్వు ఎత్తు ఏమన్నా పెరగగలవా? వస్త్రముల గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగా వెదుగుచున్నావో ఆలోచించండి. వస్త్రాల గురించి ఎందుకు చింతిస్తున్నావు? తిండి గురించి ఎందుకు చింతిస్తున్నావు? వస్త్రాల గురించి రేపేం తింటావా అని నువ్వెందుకు చింతిస్తున్నావు? నేను ఆకాశ పక్షులను పోషిస్తున్నాను కదా, నేను నిన్ను పోషించలేనా? వాటికంటే నువ్వు శ్రేష్ఠుడు కాదా? వాటికంటే నువ్వు విలువైన వాడివి కాదా అని ప్రభువారు మనల్ని ప్రశ్నిస్తున్నారు. ఎవరైతే చింతిస్తున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే ఆలోచిస్తున్నారో వారిని దేవుడు ఏమంటున్నాడంటే అల్ప విశ్వాసులారా అంటున్నారు. అయితే దేవుని దృష్టిలో నువ్వు నేను ఎలా ఉన్నావు? విలువైన వారిగా ఉన్నావా? అల్ప విశ్వాసులాగా ఉన్నావా? గొప్పవారిగా ఉన్నావా? అల్ప విశ్వాసులాగా ఉన్నావా? 30వ వచనం చూద్దాం. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరినిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. అంటే వీటిని గురించి ఆలోచించి చింతించే వారిని దేవుడు ఏమంటున్నాడు? అల్ప విశ్వాసులారా అంటున్నాడు. అయితే మనం అల్ప విశ్వాసుల్లాగా ఉంటున్నామా? అమూల్యమైన విశ్వాసం కలిగిన వారిలాగా ఉంటున్నామా? అయితే అల్ప విశ్వాసులు అమూల్యమైన విశ్వాసులుగా ఎలాగ మారాలి? అమూల్యమైన విశ్వాసుల్లాగా ఉండాలంటే ఏం చేయాలి చూద్దాం. కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతింపకుడి. అన్యజనులు వీటి విషయమై చింతించుదురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియదా? అంటే అవన్నీ మనకు కావాలని నాకు తెలుసు, మీరు వాటి గురించి చింతించొద్దు. అయితే మీరు చేయవలసింది ఏంటి అంటే 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికితే ఆయన దృష్టిలో మనం ఎలా ఉంటాము? బహుశ్రేష్ఠులుగా ఉంటాము. అయితే వాటిని గురించి ఆలోచించకుండా చింతించకుండా ఉన్న వారిని దేవుడు అల్ప విశ్వాసులారా అంటున్నాడు. అయితే మనం అల్ప విశ్వాసులుగా ఉందామా? అమూల్యమైన విశ్వాసులుగా ఉందామా? దేవుని దృష్టిలో బహుశ్రేష్టమైన వారిగా ఉందామా? అయితే ప్రతి మానవుడికి సమస్యలు ఉంటాయి, ప్రతి మానవుడికి చింత ఉంటుంది, ప్రతి మానవుడికి ఆలోచన ఉంటుంది. అయితే ఎప్పుడు ఆ ఆలోచన నుంచి బయటపడాలి అంటే దేవుణ్ణే ప్రాధాన్యతగా చేసుకుంటే ఆ మనిషి ఆ చింత నుండి బయటకు వస్తాడు, ఆ ఆలోచన నుంచి బయటకు వస్తాడు, ఆ యొక్క బాధ కష్టాల నుంచి బయటకు వస్తాడు. ఎప్పుడు దేవుని మీద ఆధారపడితే, దేవుణ్ణే గురిగా పెట్టుకుంటే, ఒక దేవుడే మనల్ని పోషించాలి, దేవుడే మనల్ని పోషిస్తాడు అని ఎవరైతే విశ్వసిస్తారో ఆ విశ్వాసులు దేవుని దృష్టిలో గొప్పగా ఉంటారు, గొప్పవారిగా ఉంటాడు, శ్రేష్టమైన వారిగా ఉంటారు, అమూల్యమైన విశ్వాసం కలిగిన వారిగా ఉంటారు. అయితే నువ్వు చింతించిన ఎడల దేవుని దృష్టిలో గొప్పవాడిగా ఉండలేవు, అల్ప విశ్వాసుడుగానే ఉంటావు. అమూల్యమైన విశ్వాసంలోకి నువ్వు రావాలంటే మొదటిగా ఆయన రాజ్యాన్ని ఎతకాలి, ఆయన నీతిని వెతకాలి. ఎవరైతే ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతారో నీకు ఏది కావాలో దేవునికి తెలుసు. కాబట్టి అవి అన్నీ
మనకు అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అవన్నీ అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు గానీ, మానవుడు దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకడానికి సిద్ధంగా లేడు కాబట్టి, మానవ జీవితంలో చింత, బాధ, వేదన ఇవన్నీ కూడా మానవుడికి కలుగుతున్నాయి అంటే దేవుని చిత్తాన్ని ఎరగలేకపోవడం వల్ల. ఎవరైతే దేవుని చిత్తాన్ని ఎరిగి, దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటారో వారిని దేవుడు బహుశ్రేష్ఠులుగా అన్నాడు. బహుశ్రేష్ఠులుగా, గొప్పవారిగా, విలువైన వారుగా దేవుని దృష్టిలో ఉంటారు. కాబట్టి దేవుడు అయన్నీ వారికి అనుగ్రహిస్తాడు. ప్రభు ఈ మాటలను దీవించును గాక. ఈ యొక్క వాగ్దాన లేఖన ప్రకారం మొత్తము మన జీవితంలో, మన కుటుంబంలో ఉన్న వారి అందరి జీవితంలో దేవుడు ఈ మాటలు నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్.